గురుగారు, ఎవరైనా ఏదైనా గొప్ప పని చేస్తే లేకపోతే గొప్పగా మాట్లాడితే వీడికి వీరతాడు వేయండిరా అని అంటారు. వీరతాడులోని మొదటి పదం సంస్కృతం చూస్తే రెండో పదం మనకి తెలుగు కనిపిస్తుంది. వీరతాడు యొక్క ప్రత్యేకత ఏమిటి? ఒకసారి మళ్ళీ మనం ఆధ్యాత్మిక రంగం నుంచి భాషా రంగంలోకి వచ్చాం. ఇది కూడా మన ధర్మమే. భాషని రక్షించుకోవాల్సిన ధర్మం, భాషని చక్కగా మాట్లాడవలసిన ధర్మం మన అందరి మీద ఉంది. తెలుగు భాషలో జాతీయాలు ఎంత బాగా తెలుసుకుంటే భాష అంత బాగా పరిఢవిల్లుతుంటుంది. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప జాతీయాన్ని మీరు పేర్కొన్నారు, వీరతాడు వెయ్యటం. ఎవరైనా ఒక గొప్ప పని చేసుకొని వస్తే ఒక వీరతాడు వేయండిరా అంటారు. తెలుగునాట సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు. వీరతాడంటే వాడి మెడలో ఇప్పుడు ఒక దండ వేయండిరా అని చెప్పి దండ గనక వేస్తే వాడు చాలా గొప్పవాడు అని చెప్పి ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం చూడండి. అలాగే వీరులకు సంబంధించిన ఒక తాడు, వీరతాడు వేయండిరా అంటే వాడు చాలా గొప్పవాడు, గొప్ప పని చేశాడు అని అర్థం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఒక సంస్కృత పదానికి ఒక తెలుగు పదానికి మధ్య సమాసం చేయవచ్చా? వ్యాకరణం తెలిసినటువంటి వాళ్ళు ఒప్పుకోరు. రెండు సంస్కృత పదాలే ఉండాలి. రాజపురుషుడు, రాజ సంస్కృతం, పురుషుడు సంస్కృతం, ఆ రెండు పదాలు కలవాలి. కలిస్తే రాజపురుషుడు, అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. అంతేగాని వీర సంస్కృతం, తాడు తెలుగు. వీరతాడు అనేటువంటిది నిజానికి ఆలోచిస్తే సంస్కృతము తెలుగు కలిగినటువంటి ప్రాచీన వ్యాకరణ శాస్త్రజ్ఞులు ఒప్పుకోనటువంటి పదం. ఒప్పుకోకపోయినా కొన్ని పదాలు లోకంలో అలా చొచ్చుకుపోయినాయి. తెలుగునాట అలా నాలికల మీద. ఎందుకంటే ఒక మహాకవి అంటాడు, ఏది ఉత్తమ కవిత్వం అంటే పుస్తకాల్లో ఉన్నది కాదయ్యా ఉత్తమ కవిత్వం, ఎవరి నాలుకలు అనేటువంటి తాటాకుల మీద వ్రాయబడి ఉంటాయో అది ఉత్తమ కవిత్వం అన్నాడు. పుస్తకాల్లో ఉన్న కాగితాల మీద కాదు, నాలుకలు అనే తాటాకులు. అంటే నాలుకల మీద ఉచ్చరించాలి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు అనేటువంటి ఇలాంటి బోలెడు పద్యాలు ఉన్నాయి వేమన గారివి. ఇవి కాగితాల్లో కాదు, ప్రజల యొక్క నాలుకల మీద ఉన్నాయి. అలా ప్రజల నాలుకల మీద ఏదైతే ఉంటుందో దానిని ఉత్తమ కవిత్వము అని అన్నారు. అట్లా ప్రజల జాతీయాలు కూడా కొన్ని, అది సరిగ్గా ఉన్న సమాసమా లేకపోతే తప్పుగా ఏర్పడిన సమాసమా ఇది అనవసరం, ప్రజల్లో వ్యాపించిపోయింది. కాబట్టి దాన్ని అందరం శిరసావహించవలసిందే. ఎవరైనా గొప్ప పని చేస్తే మనం కూడా వాళ్ళతో పాటు నోరు కలిపి చక్కగా ఒక వీరతాడు వేయండిరా అని చెప్పి తెలుగు భాషని కాపాడుకుంటూ పునరుద్ధరించుకోవడానికి మనం కూడా ఆ మాటని వాడుతూ ఉందాం. తెలుగు భాషని పరిరక్షించుకుందాం.